నమస్తే డాక్టర్ గారు. సో డాక్టర్ గారు బేసిక్‌గా ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఏఐ, ఏఐ, ఏఐ. అసలు ఎక్కడ చూసినా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పాపులర్ అయిపోతుందనమాట. సో ఈ కృత్రిమ మేధస్సు ఇది సృష్టించేసింది. సో అసలు ఈ ఏఐ అంటే అసలు దీని గురించి పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఏఐ అంటే అది ఒక విచిత్రమైన దాని ఎక్స్ప్లెనేషన్ అది. ఓకే. ఎట్లా ఇప్పుడు మనిషి నార్మల్గా చేయగలిగేటువంటి ప్రతి పనిని యంత్రం ద్వారా చేయించేటువంటి ఒక శాస్త్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అందులోనే పేరులోనే ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. అంటే కృత్రిమ మేధ అని తెలుగులో దాని తాత్పర్యం. డాక్టర్ గారు మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఎలా యూజ్ చేస్తారు? ఎందుకు? ఎప్పుడు? ఎలా యూజ్ చేయాల్సొస్తుంది దీన్ని? అంటే ఇప్పుడు చాలా సన్నివేశాల్లో ఉంది అది. అంటే ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు వాళ్ళ ఉపయోగం అన్ని రంగాల్లో, పర్టికులర్గా మెడికల్ ఫీల్డ్లో కానీ, ట్రాన్స్పోర్ట్, బిజినెస్, డిజైనింగ్, ఇలాంటి ఎన్నో రంగాల్లో దాని ఉపయోగం, అగ్రికల్చర్లోనే. ఎందుకంటే దానికి ఉన్న ఉపయోగం ఏమిటంటే దానికి ఇన్ఫర్మేషన్ కానీ రెడీమేడ్గా ఫీడ్ అయి ఉంటే ఏమాత్రం కష్టం లేకుండా దానిని టకా అని ఫర్దర్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ని గాస్పిరేట్ చేయగలుగుతుంది. కాబట్టి అది చాలా కొత్త పద్ధతి, చాలా గొప్ప పద్ధతి కూడా.